అందరికీ నమస్కారం. వెల్కమ్ టు బీవీఎం ఆంధ్రప్రదేశ్. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో సరికొత్త కార్యక్రమంతో ముందుకు రావాలని వచ్చాం. ఆ కార్యక్రమం ఏమంటే ఫేస్ టు ఫేస్. ఒక పక్క రాజకీయం, ఇంకో పక్క హక్కులు. ఈ కార్యక్రమంలో మనతో పాల్గొనడానికి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి బి శివశంకర్ గారు మనతో ఉన్నారు. అదేవిధంగా హక్కుల గురించి మనతో మాట్లాడడానికి నేషనల్ హ్యూమన్ రైట్స్ క్రైమ్ కంట్రోల్ ఫోర్స్ వ్యవస్థాపకులు మాదేశ్ గారు ఉన్నారు. ఇద్దరికి నమస్తే సార్. నమస్తే సార్. ఎందుకంటే ఈరోజు హక్కులు చూసుకోవచ్చు, రాజకీయం చూసుకోవచ్చు. కొన్ని చోట్ల ఈ రాజకీయ పరంగా మానవ హక్కులకి ఉల్లంఘన జరుగుతుందని చెప్పేసి మా కథనం రావడం జరిగింది. అందులో భాగంగానే సరికొత్త కార్యక్రమం చేయాలని చెప్పి ఇద్దరిని పిలిపించాం సార్. మొదటిగా చూస్తే హక్కుల గురించి మాట్లాడదాం సార్. ఈరోజు మన భారతదేశం మొత్తం మానవ హక్కులు అని చెప్పుకోవడమే తప్ప నిజంగా హక్కులకి సంబంధించి పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతున్నట్టు ఎక్కడ కనిపించలేదు సార్. నిరుద్యోగం అలాగే ఉంది, రైతులు ఆత్మహత్యలు అట్లే ఉన్నాయి, చూస్తే వలసలు ఉన్నాయి, గృహాలు లేకుండా చెట్ల దగ్గర పనుకునే వాళ్ళు ఉన్నారు. సో దీనన్నిటికీ కారణం ఈ మానవ హక్కుల ఉల్లంఘన ఎక్కడ జరుగుతుంది, ఎలా జరుగుతుంది? ముందుగా సార్ బీవీఎం ఆంధ్రప్రదేశ్ ఛానల్ వారికి ధన్యవాదాలు. ఈ యొక్క ప్రోగ్రాంకి నన్ను ఇన్వైట్ చేసినందుకు. మానవ హక్కులు ఉల్లంఘన ఎక్కడ జరుగుతుంది ప్రాముఖ్యంగానంటే ప్రభుత్వ కార్యాలయాల్లో జరుగుతుంది సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు జరుగుతుంది అని అంటే తమకు ఇష్టమైనటువంటి పొలిటీషియన్స్ని ఎన్నుకొని తమకు ఇష్టానుసారంగా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాండ్ ఇష్యూ కావచ్చు, లేకపోతే ఒక పోలీస్ స్టేషన్లో ఒక కేసు పరంగా వెళ్ళినా ఇమీడియట్గా ఫోన్ చేయడం, ఫలానా నాయకుడు అని చెప్పగానే ఇమీడియట్గా అధికారులు విడిచిపెట్టడం, లేకపోతే అధికారులు రాజకీయ నాయకులు తొత్తులుగా పనిచేస్తుండడంతో మానవ హక్కుల ఉల్లంఘన అనేది జరుగుతుంది. ఓకే సార్, మీరు చూసుకున్నట్లయితే నిజంగానే రాజ్యాంగబద్ధంగా ఈ రాజకీయ వ్యవస్థ ఏ విధంగా ఉందంటే రోజు రోజుకి ప్రజల్ని పాలించే వాళ్ళకంటే ప్రజల్ని శాసించేలాగా తయారైంది. అది మనం చూస్తున్నాం, ఎన్నో కథనాలు చూస్తున్నాం. మరి నిజంగానే ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో రాజకీయాల్లోకి వచ్చి వాళ్ళ వ్యక్తిగత లబ్ధి కోసం ముందుకెళ్తా ఉండే ప్రక్రియ ఉంది. సో నిజంగానే ఒక రాజకీయ నాయకుడిగా మీరు ప్రజాసేవ చేయడానికి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ ఏం లోటుపాట్లు చూశారు, ప్రజలు మిమ్మల్ని ఏ విధంగా అంటే గడిచిన ఎన్నికల్లో ఎమ్మెల్యేగా మీరు పోటీ చేశారు, అంతా అయింది. నిజంగానే రాజకీయాల్లోకి ప్రజా పాలన చేయడానికి వస్తారా, శాసించడానికి వస్తారా సార్? ఇది ఇన్డెప్త్ గా మనము దీన్ని ఇన్డెప్త్ గా తీసుకుంటే, ఓకే, ఒక రాజకీయ పార్టీలో గెలవాలంటే అనేకమైన లుసుగులు పసుగుల్లోకి ఏలు పెట్టింది వీళ్ళు గెలవని పరిస్థితుల్లోకి అయిపోతా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారిని తీసుకున్నాం. ఈరోజు ఈటీవీ అనే ఒక సంస్థని, చాలా బలమైన సంస్థని తన గుప్పిట్లో పెట్టుకున్నారు. పెట్టుకోలేదా అని మిమ్మల్ని అడిగితే మార్నింగ్ ఇంకా ఈవినింగ్ వరకు 360 రోజులు చంద్రబాబు నాయుడు గారి న్యూసే వస్తుంది. ఓకే. రెండోది, ఇంకా రిమైనింగ్ ఛానల్స్ అంతా ఓవరాల్ TV5 కానీ నెక్స్ట్ వచ్చేసిందన్న వేరే ఎన్ని ఛానల్స్ ఉందో ఏం సార్, ఆల్ ద ఛానల్స్, ఆల్మోస్ట్ ఆల్ పెద్ద పెద్ద ఛానల్స్, ABN కానీ ఎవ్రీథింగ్ ఛానల్స్ అంతా కూడా ఆయన గుప్పెట్లో పెట్టుకున్నారు. లేకపోతే రాజకీయం చేసే చాలా కష్టం. అంటే ఛానల్తోనే రాజకీయం చేస్తారంటారా? తప్పకుండా. ఒకటి, ఛానల్స్ అనేది మేజర్ ఆఫ్ పార్ట్, 50% ఆఫ్ పార్ట్ ఏది ఉంటుంది అంటే ఛానల్స్ అనేది ఉంటుంది. అంటే అందరూ ఛానల్ చూసేదానికి ఆస్కారం లేదు కదా. చాలా చోట్ల చూస్తే కొన్ని గ్రామాల్లో ఈ ఛానల్ పైన లేకుండా పోవచ్చు, డిపెండ్ కావచ్చు. నేను అంటే ఏంటంటే ఛానల్స్ అనేది ఒక ప్రధానమైంది. రెండోది, ఓకే, మన స్కిట్ చేసినప్పుడు కూడా ఏదో కామెడీ స్కిట్ చేస్తా ఉంటే అన్నా ఏది నారాయణ స్కూల్స్ మందే, ఇంగ్లీష్ స్కూల్స్ మందే, ఇంగ్లీష్ స్కూల్స్ మందే కదన్నా, సీట్ ఎందుకు ఇవ్వన్నా అంటే, రే నువ్వు పాస్ కాకపోతే ఎట్లరా సీట్ ఇచ్చాకైతుంది, 2 సబ్జెక్టులే కదన్నా పోయిండేది, స్కూల్స్ అంతా మనమే కదన్నా, అంతా మందే కదన్నా రాజ్యమో అని చెప్పి కామెడీగా స్కిట్ చేసేది. కానీ దాన్ని సీరియస్ గా ఇన్డెప్త్ అప్పోతే నిజమే ఆ స్కిట్ లో చెప్పిండేది నారాయణ స్కూల్స్ వాళ్ళదే. ఇంకా రిమైనింగ్ ఒక 5-6 సంస్థలు ఒకటైపోయింది. అంటే నేషనల్ వైజ్ వెళ్తా ఉంది, ఆంధ్రప్రదేశ్ వైజు పెద్ద పెద్ద యూనివర్సిటీలు కూడా ఆయన గుప్పిట్లోకి వెళ్ళిపోయింది. అంటే ఆయన అనుచరులు కానీ వాళ్ళలోకి వెళ్ళిపోయింది. ఎడ్యుకేషన్ కంప్లీట్. ఇది కాకుండా వైద్యం కూడా కంప్లీట్ గా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. వైద్యం కూడా వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయింది. ప్రైవేటీకరణ అయిపోయింది వైద్యము, విద్య ప్రైవేటీకరణ అయిపోయింది.
ఇట్లా మొత్తం వాళ్ళు గుప్పిట్లో పెట్టుకొని రాజకీయ నాయకులు ఏం చేస్తా ఉంటారంటే రాష్ట్రాన్ని శాసించాలంటే ప్రభుత్వ సంస్థలు బాగుపడితే వీళ్ళు శాసించే కైల బలమైన రూట్స్ ఉండేది. ఏది? విద్య, వైద్యము ప్రజలందరికీ కావాల్సింది. దీన్ని బలంగా ప్రైవేటీకరణ వచ్చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దేశంలోనే ఎక్కడా లేని విధంగా చాలా బలంగా వీటిలన్నింటినీ పెట్టుకున్నాడు. ఓకే. నరేంద్ర మోడీ గారికి నేషనల్ ఎంత ఉందో కానీ చంద్రబాబు నాయుడు గారికి ఈరోజు బలంగా ఛానల్ గ్రిప్ కానీ ఎడ్యుకేషనల్ వైజ్ కానీ విద్య పరంగా కానీ వాళ్ళ అనుచరులే దాని వెనకాల ఉండిపోయినారు. ఈరోజు అమరావతి అనే ఒక నగరాన్ని నిర్మించే దాంట్లో కూడా వాళ్ళ అనుచరులే అక్కడ వచ్చేసిందన్న మొత్తము ఆక్యుపేషన్ అయిపోయినారు. కానీ ఒక వైఎస్ఆర్సీపీ నాయకులు, కాంగ్రెస్ నాయకులు లేదా జనసేన నాయకులు ఏ ఇతర వాళ్ళు ఎవరు లేరు అక్కడ. ఇప్పుడు ఇంకంతా జనసేన, టీడీపీ, బీజేపీ అంతా ఒకటయ్యి వాళ్ళే గుమ్మక్కయ్యి వాళ్ళే వచ్చేసిందని ఎక్కడెక్కడ ఏమేమి కొనాలా, ఎక్కడెక్కడ ఏమేమి చేయాలన్నా కానీ వాళ్ళ వర్గంలోకి వెళ్ళిపోయింది అనమాట. అంటే కొన్ని వర్గాలకు మాత్రమే, కొన్ని మతాలు, కొన్ని కులాలకు మాత్రమే అభివృద్ధి అనేది వాళ్ళ కులం ఓపెన్ స్టేట్మెంట్ ఇస్తా ఉన్నారు. ఇప్పుడు కులాలకి అంకితం అయిపోతా ఉంటారు. ఇది రాజకీయంలో నేను గమనిస్తూ ఉండేది, బ్రీఫ్ గా గమనిస్తూ ఉండే విషయాలు. ఇది అందరికీ తెలిసిన విషయాలు. ఇది ఓపెన్ గా. అంటే మీరు రాజకీయంలోకి వచ్చింది కూడా వ్యక్తిగత లబ్ధి పొందడానికేనా లేకపోతే సేవ చేయడానికి వచ్చినారా? వ్యక్తిగత లబ్ధి పొందడానికి రాజకీయాల్లోకి అంటే బిజినెస్లు పెట్టుకొని, వ్యాపారాలు పెట్టుకొని ఎంతో సంపాదించుకొని హ్యాపీగా ఉండొచ్చు. నేను వచ్చేసి రియల్ ఎస్టేట్ పరంగా ఇన్వెస్టర్. నేను అంటే ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ గా పోతే మీకు దాని ప్లస్ అవుతుంది కదా రియల్ ఎస్టేట్ కూడా. అన్ని మనసులో పెట్టుకొచ్చినారా ఎట్లా? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక మాట అన్నారు. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, నేను సీఎం అయితే చాలు, నా అన్నదమ్ములకంతా నేను ఇంకో సహాయం చేసుకొని ఉండాల్సిన అవసరంలా ఇండైరెక్ట్ గా ఆ లబ్ధి ఏముందో, ఆ హోదా ఏముందో అందరికీ చిక్తుంది అనేది. ఓకే. నేను అనేది ఏమిటి, ఇప్పుడు నరేంద్ర మోడీ గారికి రియల్ ఎస్టేట్ లో సంపాదించాల్సిన అవసరం లేదు. కానీ ఈ ప్రపంచంలోనే అతిపెద్ద రియల్ ఎస్టేటర్ ఎవరైనా ఉన్నారు అంటే నరేంద్ర మోడీ గారు. ఎందుకు? దులేర్ అనే ఒక నగరాన్ని 2007లోనే ఆయన వచ్చేసిందన్న స్కెచ్ అంతా అక్కడ చేసి 2009కి 2 years స్కెచ్ అంతా కంప్లీట్ చేసి 140-150 దేశాలంతా పిలిపించి ఇన్వెస్ట్మెంట్ అంతా అక్కడ చేపించి పెద్ద రియల్ ఎస్టేట్ వ్యాపారం ఆయన. కానీ ఆయనకి ఏం ఉండాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నాకడ అంటే ఒక మనిషి ఆస్తుల్ని సంపాదించుకోవాల్సిన అవసరంలా, ఆయన పేరుతో ఉండాల్సిన అవసరంలా, మొత్తం వాళ్ళ కూటమిని ఏర్పరచుకుంటే ఎంత దూరమైనా పోవచ్చు. కానీ నేను రాజకీయాల్లోకి రావడానికి కారణం ఏమంటే, ఒక రైతుగా నేను చాలా ఇబ్బంది పడ్డా, ఒక రైతుగా కష్టపడినా, ఒక రైతుగా వచ్చేసి ఒక ట్రాన్స్ఫార్మర్ తీసుకునే దానికి 3 సంవత్సరాలు కష్టపడినా. 75,000 లంచం ఏంది ఏమని చెప్పినారు. ఇప్పుడు నిన్నే పొలంనేరులో వచ్చేసి ధర్నా చేస్తా ఉండ్రి. ఎక్కడ? కరెంట్ ఆఫీస్ ముందర వచ్చేసి ధర్నా చేస్తా ఉండ్రి. మాకు కరెంటు 3 సంవత్సరాలు ఇంకా ఇవ్వలేదు అని. 3 సంవత్సరాలకి ఈ ఒకటే కాదు, ఇంకా రెవెన్యూ శాఖలో మీరు వెళ్ళినారంటే కనీసం మీ బైపాస్ లో ఒక సైట్ అమ్ముకోవాలంటే కుదరని పరిస్థితి. ఏమంటే అదేదో నెంబర్లు ఎక్కిలేదంట. ఆ నెంబర్లు ఎక్కించేదానికి 3 నెలల టైమా, 4 నెలల టైమా, 5 నెలల టైమా, 10 నెలల టైమా? టైమే లేదు. లంచమే అంతో ఎంతో కొంత ఇచ్చినామంటే ఆ లంచం ఇచ్చి కూడా సంవత్సరాల కొద్దీ వెయిట్ చేయాల్సిన పరిస్థితికి ఈరోజు దాపరి. లంచం ఇచ్చినారా? లంచాలు ఓపెన్ స్టేట్మెంట్ గా లంచం ఇయ్యకపోతే కాని పరిస్థితి, లంచం ఇచ్చినా పనులు కాని పరిస్థితి. ఈ రోజు ఇప్పుడు సైట్ కి వచ్చేసి ఇప్పుడు మొన్ననే వీడియో రిలీజ్ చేసినాము. ఆ సైట్ కి ఎంఆర్ఓ కింత, విఆర్ఓ కింత, దాని కింద ఉండే వాళ్ళంత, వాళ్ళకింత, వీళ్ళకింతనే దాదాపు మా నాన్నగారు 50,000 రూపాయల దాకా ఇచ్చినాను, ఇంకా పనులు కాల. ఓకే. ఇప్పుడు మీరు చూసుకున్నట్లయితే మనం ఓపెన్ గా విన్నాం లంచం ఏంది ఎక్కడ పని జరగదని చెప్పేసి. ఇలాంటి టైంలో మీ హ్యూమన్ రైట్స్ వాళ్ళకి మీ దృష్టికి వస్తే మీరు అధికారుల పట్ల ఏ విధంగా యాక్షన్ తీసుకుంటారు, ఏం చేస్తారు? సార్, అధికారులని మేమంటూ వెళ్ళి డైరెక్ట్ గా వాళ్ళపైన ఎటువంటి చర్య తీసుకోం. కానీ మేము ప్రజలకు కల్పిస్తున్నటువంటి అవేర్నెస్ ఏంటి అని అంటే, ఇప్పుడు ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ గా ఉన్నటువంటి శంకర్ సార్ చెప్తున్నారు ఏమని, వాళ్ళ ఫాదర్ 50,000 ఇచ్చారని. పాలిటిక్స్ లోకి వచ్చారు. పాలిటిక్స్ లోకి వచ్చిన ఆయనకు అంత గ్రిప్ లేదా చేయించుకోవడానికి వర్క్ 50,000 లంచం ఇస్తేనే అక్కడ ప్రభుత్వ అధికారులు ఇంకా వర్క్ చేయలేదు అని అంటే, సో ఇక్కడ హోదాలో లేరు అని చెప్పేసి ఈయన పక్కన పెట్టారా, లేకపోతే అధికారులు రాజకీయ నాయకులు, ఇంతకు ముందు కూడా చెప్పాను మీకు, రాజకీయ నాయకులు తొత్తులుగా పనిచేస్తున్నారు అని చెప్పేసి, సో ఆ విధంగా ఉన్నారా? ఇప్పుడు మీరు అడిగిన పాయింట్ లో అమర్నాథ్ రెడ్డి గారు అయితే ఆరాముగా ఇన్ఫ్లుయెన్స్ చేసి చేసుకోవచ్చు. ఈ రోజు శివశంకర్ గారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు కాబట్టి వీళ్ళు ఎందుకు చేర్చుకోలేకపోతా ఉన్నారు, లంచం ఇచ్చే పరిస్థితిలో ఉన్నారు అని. అమర్నాథ్ రెడ్డి గారైనా
ఏదో కొన్ని కాల్స్ చేసి చేపించుకోవచ్చు. అమర్నాథ్ రెడ్డి గారి అనుచరులు కూడా ఈ రోజు లంచం ఇవ్వాల్సిన పరిస్థితి. ఓకే. టీడీపీ వాళ్ళు ఎంతో మంది కష్టపడిన వాళ్ళకంతా కూడా కనీస వర్కులు కూడా జరగకుండా గవర్నమెంట్ లో ఎంతో మంది గుర్రుమని ఉంటారు. ఎంతో మంది ఆ రోజు కష్టపడిన వాళ్ళంతా కూడా ఈ రోజు ఏమంటే గవర్నమెంట్ ఏమైపోయింది అంటే మొండి మారిపోయింది. మమ్మల్ని సంపనన్నా సంపు, నీ కరెంట్ ఏమో అని చెప్పినారు డైరెక్ట్ గా. ఓకే. ఇంకోటి ఏమంటే చూస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో మీరు ఒక ఉన్నతమైన ఉన్నారు, అధికారి ఉన్నారు కాబట్టి అంత స్థానంలో ఉన్న తర్వాత మీరు క్వశ్చన్ చేయొచ్చు కదా, డబ్బులు లేకన్నా ఎందుకు క్వశ్చన్ చేయలేదు మీరు? అధికారులు మీరు క్వశ్చన్ చేసి ఖచ్చితంగా చేయాలనొచ్చు కదా, అంటే మీరు సపోర్ట్ చేసినట్లుగా లంచం ఇస్తారు ఇక్కడ. చూడండి, ఇది చాలా మంచి క్వశ్చన్. ఓకే. ఆల్రెడీ సర్వేయర్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పోయి డైరెక్ట్ గా పోయి క్వశ్చన్ చేసినాను. క్వశ్చన్ చేస్తే సార్ అసలు ఇది ఏం తతంగమేమి, ఒక సర్వే చేసేదానికి 3 నెలల కాలం ఎందుకు పట్టింది అని. లేదు సార్ ఎవరి దగ్గరకు వచ్చినారో తెలియదు నాకు, ఎవరో దళారీ వ్యవస్థ ఎవరో ఉన్నారు సార్ అని చెప్పినారు. దళారీ వ్యవస్థ ఎందుకు? మీకు తెలియకుండా దళారీ వ్యవస్థ అది ఎట్లా ఏర్పడుతుంది? ఒక సర్వేయర్ మీకు తెలియకుండా ఒక దగ్గర పోయి సర్వే చేసిన అంటే ఇమ్మీడియట్ పోలీస్ కంప్లీట్ ఇవ్వాల్సింది మీరు వదిలేసినారు. మళ్ళీ పక్కన ఉండే రైతు లేదు సార్ డైరెక్ట్ గా వాళ్ళ అమౌంట్ తీసుకోరు, ఈయనకి ఇస్తేనే ఆయనకి పోతుంది అని నేను చెప్తాను. ఎవరు? పక్కన ఉండే రైతు. ఓరే సార్ నేను చెప్పిన సార్ డబ్బులు అయితే కొంచెం అయితే ఇచ్చినాము కానీ అది పోతే పోనీ, వర్క్ అయితే కంపల్సరీ జరగాలి సార్ అని చెప్పిన. సరే సార్ అట్లయితే నేను సైన్ చేసేస్తాను అని చెప్పి సైన్ చేసినాడు. ఇప్పుడు విఆర్ఓ ఎంఆర్ఓ దగ్గరికి పోయింది. విఆర్ఓ ఎంఆర్ఓ 1 month ఇంకా మళ్ళీ రెస్పాండ్ లేదు. ఇప్పుడు నిన్న పోతే లేదు కలెక్టర్ దగ్గరికి పోవాలని ఉన్నాను, మా మీద కొత్తగా సర్వేలు పడినాయి దాంట్లో ఉన్నాము అని చెప్పన్నారు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే పరిస్థితిలో ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్ అయి కాంగ్రెస్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీలో ఉండే వాని పరిస్థితి ఈ విధంగా ఉంటే ఒక సామాన్యుడి పరిస్థితి ఏ రేంజ్ లో ఉంటుంది ఒక్కసారి మీరు అందరూ ఆలోచన చేయాల. ఇది ఫ్యాక్ట్. ఇది ఓన్లీ ఒక సైట్, జస్ట్ ఒక సైట్ నెంబరు, అది మా మిస్టేక్ కాదు. అది రోడ్డుకు పోయిన సైట్ ఇది వచ్చేసి అట్లీస్ట్ ఒక క్వశ్చన్ అండి మీ ఇద్దరికి సార్ వాళ్ళిద్దరికి క్వశ్చన్, ఒక సబ్ డివిజన్ చేయాలంటే ఎన్ని నెలలు పడుతుంది? వైఎస్ఆర్సీపీలో ఉండే మా ఊర్లో ఉండే లీడరు, సీనియర్ మోస్ట్ లీడరు, ఎమ్మెల్యే ఇట్లా ఫోన్ చేస్తే ఎత్తుకునేట్ల లీడరు 90,000 ఇచ్చి ఇప్పుడు వరకును దాన్ని ఏమది సబ్ డివిజన్ చేసేదానికి కాల. నిన్న చెప్పినాను నాకు శంకర్ నేను ఎంతో ప్రయత్నం చేసినాను 90,000 సబ్ డివిజన్ చేసాక. అట్లీస్ట్ ఈ ప్రభుత్వంలో ఒక సబ్ డివిజన్ చేసేదానికి ఎన్ని రోజులు పడుతుంది? డైరెక్ట్ ఓపెన్ ఛాలెంజ్ అండి. ఎంతో మంది సబ్ డివిజన్లు జరగాల, ఒక సబ్ డివిజన్ చేసేకి ఎంత కాలం పడుతుంది? ఎంతమంది దగ్గరికి తిరగాల? ఒక్కరి దగ్గరికి పోతే మళ్ళీ వాళ్ళ దగ్గర పడి ఇంకోటి దగ్గర పోయేటప్పుడు 1 నెల, మళ్ళీ వాళ్ళ దగ్గర ఇంకో దగ్గర పోయాక 1 నెల, వాళ్ళ దగ్గర ఇంకో దగ్గర 1 నెల. సరే అంతా కలిపి 4 నెలలు అవుతుందంటే ఇప్పటికి 7 నెలలు అయింది. దాన్ని కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఈయన ఇచ్చే ఇన్ఫర్మేషన్ వాయినీడు ఇచ్చే ఇన్ఫర్మేషన్ వీనిచ్చే ఇన్ఫర్మేషన్ వీనీడు, వీళ్ళు ముగ్గురికి ఇన్ఫర్మేషన్ తెలియదు. ఒక్కొరు ఒక యాంగిల్లో చెప్తారనమాట. అంటే ఈ గవర్నమెంట్ లో ఏ పనులు చేసుకోవాలన్నా కానీ అసలు ఒకరు ఒక వే చెప్తారు, అర్థమైలేదా? కాబట్టి ఈ లుసుగులు పసుగులు అనుభోగించిన రైతులకి, అనుభోగించిన వ్యక్తులకి మీకంటే బాగా అర్థమవుతుంది నేను చెప్పేది ఏమీననేసి. ఇది ఆంధ్ర రాష్ట్రం మొత్తం కష్టపడతా ఉంది. ఈ రోజు ఒక బెంగళూరుని ఇంకా ఒక ఇన్వెస్ట్మెంట్ చేయాలని చెప్పి ఒక సదుద్దేశంతో నేను వస్తే, ఒక సైట్ అమ్మి ఇంకో దగ్గర సైట్ నేను ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే ఈ సైట్ అమ్ముడు పోయేదానికి సంవత్సరం పడతా ఉంది. తీసుకున్న 10 లక్షలు వేరే దగ్గర నేను పోయి కట్టేసినాను, వీడికి రిటర్న్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తా ఉంది. అక్కడ తీసుకున్న దగ్గర ఆయనకి రిటర్న్ ఇవ్వాల. ఊరు నాయన ఈ ఆంధ్రాలో వచ్చి అన్యాయంగా మా భూమిని మేము అమ్ముకునేక కాలేదు కదరా. ఈ ఆంధ్ర కంటే కర్ణాటకలో ఎక్కడైనా వెళ్ళిపోయేది బెటర్, తమిళనాడు ఎక్కడైనా వెళ్ళిపోయేది బెటర్, తెలంగాణ ఎక్కడైనా వెళ్ళిపోయేది బెటర్ అనే పరిస్థితికి భగవంతుడు సాక్షిగా మేము అంటా ఉన్నాం. సరే ఓకే. చూస్తే బ్రదర్ ఇప్పుడు సార్ గారు చెప్పిన మాటలు మనం విన్నామంటే టోటల్ గా అధికార యంత్రాంగం మొత్తం పనులు చేయడం కంటే లంచాలు తీసుకోవడానికే ఉన్నారని చెప్పి మనకు అర్థమవుతుంది క్లియర్ గా. లంచాలు తీసుకునే పర్వాలేదు, కానీ పనులు తొందరగా చేయాలి. ఓకే. లంచాలు తీసుకునే నేరము, అది హ్యూమన్ రైట్స్ చెప్తా ఉంది. కానీ తీసుకునేవాడి కన్నా లంచం ఇచ్చేవాడిది కూడా తప్పే. 100%. ఇప్పుడు శంకర్ సారు లంచం ఇస్తున్నామని ఓపెన్ గా చెప్తున్నారు కాబట్టి ఇక్కడ సాధ్య కూడా తప్పే అవుతుంది. 100% 100% తప్పే. ఇప్పుడు లంచము ఈకుండా ఉండడానికి కనీసం లంచం ఇస్తే అట్లీస్ట్ మీ హక్కు మీకుంది, సబ్ డివిజన్ చేయించుకోవాలి, అది మీ హక్కు. మీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సబ్ డివిజన్ చేయాలంటే ఒక ఎంఆర్ఓ, లేకపోతే మున్సిపాలిటీ అయితే మున్సిపల్ కమిషనర్ గారు. ఒకవేళ వాళ్ళు చేయలేదంటే పై అధికారులు ఉన్నారు కదా,
వాళ్ళ దృష్టికి మీరు ఎందుకు తీసుకెళ్ళలేకపోయారు? Yeah. అంటే మీరు కింద అధికారులకి మీరు లంచాలు ఇచ్చుకుంటూ వాళ్ళనే లంచగొండితనంగా మీరు మేపుతున్నారు. వాళ్ళు లంచగొండితనంగా తయారైపోయారు. సో ఇలా తయారైపోయినందుకు మనం ఫస్ట్ ఇవ్వడం ఒక నేరం అయితే వాళ్ళు పుచ్చుకోవడం కూడా రెండవ నేరం. ఇక్కడ బోత్ పార్టీస్ ది తప్పు ఉంది సార్. పార్టీస్ ది తప్పు. సారీ సార్, అంటే ఒక్క నిమిషం సార్ ప్లీజ్, నా వర్షన్ కంప్లీట్ చేయండి. మన యొక్క ఇది మన హక్కు. ఇప్పుడు మనం ఒక క్యాండిడేట్ ని ఒక ఎమ్మెల్యేగా ఎన్నుకున్నాం. ఎమ్మెల్యేగా ఎన్నుకున్న వెంటనే ఆయన మన గ్రామాన్ని దర్శించాలి. మనకు గ్రామంలో ఎటువంటి సమస్యలు ఉన్నా ఆ సమస్యలు పరిష్కరించాలి. లేదు మన ఇంటి సమస్యలు ఏదున్నా ఆయన దగ్గరికి తీసుకెళ్ళినా లేకపోతే ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్ళినా ఆ సమస్యను పలానా నిర్దిష్టమైనటువంటి రోజుల లోపల పరిష్కరించాలి. పరిష్కరించలేనటువంటి సమయంలో ఆ వ్యక్తి ఉన్నతమైనటువంటి అధికారుల దృష్టికి తీసుకెళ్లొచ్చు. పలానటువంటి రోజులో నేను వెళ్ళి అర్జీ ఇచ్చానయ్యా, అలా పలానా అర్జీ ఇచ్చినా కూడా పలానా అధికారి పట్టించుకోలేదు. ఆ అధికారి పట్టించుకోకపోవడం నందుకు నేను నీ దగ్గరకు వచ్చాను, దయచేసి నా యొక్క సమస్యను పరిష్కరించండి అని చెప్పి కలెక్టర్ దగ్గరికి కానీ లేకపోతే జాయింట్ కలెక్టర్ గారి దగ్గరికి కానీ లేకపోతే ఇంకా మనకు ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉన్నటువంటి ఆర్డీఓ గారి దగ్గరికి కానీ మీరు వెళ్ళి ఖచ్చితంగా కంప్లైంట్ చేసి ఉంటే వాళ్ళు ఖచ్చితంగా ఏం చేసి ఉంటారు, ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రయత్నించండి. అడ్డుపస్తాను సార్. యా సార్, మీరు చెప్పింది 100% సత్యం. లంచం ఇచ్చేదే మొదటి నేరం, లంచం తీసుకునేది సెకండ్ నేరం. ఇక్కడ ఏమైపోయిందంటే సార్, రియల్లీ చెప్తున్నాను, ఈరోజు ఆల్రెడీ గవర్నమెంట్ ఆఫీస్ లో నిన్న జరిగిన వీడియో, నిన్న వచ్చేసి వాళ్ళు ప్రూఫ్ తో సహా చెప్తున్నారు, పోయిన ఎలక్ట్రిక్ అధికారి ఎవరైతే ఉండారో వాళ్ళు తినేసి వెళ్ళిపోయినారు, మేము కట్టిన దుడ్లంతా. ఇంకా ట్రాన్స్ఫార్మర్ రాకుండానే మేము బిల్లులు పే చేస్తా ఉన్నాము, 700-800 మంత్లీ బిల్లు వస్తా ఉంది అని చెప్పండి. ఈ రోజు ఆయన ఇచ్చిన దుడ్డు దీనికి ముందు నుండి అధికారి తినేసినాడు, ఈ అధికారి పట్టించుకుంటా ఉండలేదు. ఇప్పుడు దీనికి యాక్షన్ తీసుకునే వాళ్ళు ఎవరు? హ్యూమన్ రైట్స్ తీసుకుంటుందా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ నాయకులు తీసుకుంటారా, లేదా గెలిచిన అమర్నాథ్ రెడ్డి గారు తీసుకుంటారా, లేకపోతే లాస్ట్ టైం ఎమ్మెల్యేగా ఉన్న వెంకటేగౌడ్ గారు తీసుకుంటారా, లేదా పోలీస్ శాఖ ఎవరైనా తీసుకుంటారా, లేదా మొన్ననే వచ్చేసి ఆయన ఎవరో రెస్పాండ్ అయ్యి ఎవరెవరైతే అనుచిత వ్యాఖ్యలు చేస్తారో అధికారుల పైన సీరియస్ యాక్షన్ తీసుకుంటామని చెప్పండి. సార్ వాళ్ళ పేరు ఏదో నాకు తెలియదు, ఆయన గారు వచ్చేసి దీన్ని యాక్షన్ తీసుకుంటారా? ఇప్పుడు నాకు ఈ క్వశ్చన్ చూస్తే ఇక్కడ ఎలా ఉంది అంటే, అధికారులు పనులు చేయడం కంటే లంచాలు తీసుకుంటున్నారని చెప్పేసి క్లారిటీగా అర్థమవుతుంది. మా పనులు త్వరగా అయిపోవాలని చెప్పేసి చాలా మంది వాళ్ళకి లంచాలు ఇచ్చి సపోర్ట్ చేస్తున్నారని చెప్పి అర్థమైంది, క్లియర్ గా అర్థమైంది. ఇలా ఉన్నప్పుడు ఇప్పటి వరకు మీ నేషనల్ హ్యూమన్ రైట్స్ మీ దృష్టికి ఇలాంటి సమస్యలు ఏదైనా వచ్చినాయా? సార్ ప్రస్తుతం వరకు ఇలాంటి సమస్యలు అయితే మా దృష్టికి అంటే మీరు ఫోకస్ పెట్టలేదు అటువంటి మీద మేము ఫోకస్ పెట్టలేదు. ఇప్పుడు సార్ గారు చెప్పడం బట్టి మాకు ఇలాంటివి వచ్చినాయి. దీని మీద మేము ప్రజలకు కూడా ఆల్రెడీ మాకు కొన్ని వాట్సాప్ ఛానల్స్ లో నేను ఇన్వాల్వ్ అయి ఉన్నాను. ప్రతిరోజు చట్టం మీద అవగాహన కల్పించడం అనేది జరుగుతుంది ప్రతి ఒక్క ప్రజలకి. ఎక్కడ చేస్తున్నారు వాట్సాప్ పలమనేరు నియోజకవర్గం అనేది. మరి వాట్సాప్ యూస్ చేయకుండా ఉండాలి పరిస్థితి ఏంటి సార్? అదే వాళ్ళ కోసం ఏమి అని అంటే, రానున్నటువంటి రోజుల్లో మేము ఖచ్చితంగా పల్లెటూర్లకి వెళ్తాం, ప్రతి వ్యక్తి దగ్గరికి వెళ్తాం, ఖచ్చితంగా మా టీం వెళ్తుంది. మీ హక్కులు ఇవి అని చెప్పి ఖచ్చితంగా వాళ్ళ హక్కులు తెలుసుకునే విధంగా ప్రతి ఒక్క వ్యక్తిని మేలుకొల్పుతాము. ఖచ్చితంగా వాళ్ళ హక్కులు ఉపయోగించుకునేలా వాళ్ళని ఏమంటారు, రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి, ప్రభుత్వ అధికారులకు లొంగి వాళ్ళు చెప్పినట్లు విని లంచమో గించమో ఇచ్చి 1 సంవత్సరం 2 ఏళ్ళు 3 ఏళ్ళు వెయిట్ చేసుకొని పోవడం ఒకటి ఉంది. 2, ప్రభుత్వ అధికారుల పైన చాలా బలంగా పోరాటం చేయాల్సింది ఒకటి ఉంది. సామాన్యులు అనే వాళ్ళే పోరాటం చేసే కష్టం. నాయకుల వాళ్ళేమి అన్ని పనులు ఉంటాయి, అక్కడుంటాయి ఇక్కడుంటాయి, వీళ్ళు ఫోకస్ చేసుకొని ఉంటే మొత్తం వ్యవస్థ కూలిపోతుంది, వెనకాల ఉండే వ్యవస్థే. కానీ ఈ రోజు చాలా బలంగా డిసైడ్ అయ్యి తప్పకుండా ప్రభుత్వం పైన చాలా బలంగా యుద్ధాన్ని ప్రకటించాలని చెప్పడం మాత్రము బలంగా కూర్చున్నాను. ప్రభుత్వం పైన యుద్ధం అంటే మళ్ళీ మీరు కన్ఫ్యూజన్ కావద్దండి. ప్రభుత్వం అంటే ఇక్కడ 2 ఉండాలి. టీడీపీ పార్టీ అంటే కూటమి పార్టీ సపరేట్, అది ప్రభుత్వ శాఖ ప్రభుత్వ అధికారులు సపరేట్. అది వీళ్ళు గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిండొచ్చు, మళ్ళీ ఈ టీడీపీ వాళ్ళు వచ్చి నా మీద పడడం, ఇప్పుడు వచ్చేసి వీళ్ళంతా కాదు, వీళ్ళందరూ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను, కూటమి ప్రభుత్వం దృష్టికి తీస్తా ఉన్నాను. గవర్నమెంట్ వ్యవస్థ నాశనం అయిపోయింది.
నాశనమైపోయింది ఏ విధంగా అంటే అట్లీస్ట్ ఒక సబ్ డివిజన్ ఎన్ని రోజుల నుంచి చెప్పేదానికి అవుతాం లేదు. అట్లీస్ట్ 1,00,000 మంది పైబడి డీకేటీలు అని చెప్పి నెంబర్లు పడిపోయినాయి, మామూలు పట్టాలువే. అది అస్తవ్యస్తం అయిపోయింది. 1,00,000 మంది ఈ రోజు వరకు కలెక్టర్ గారు పాపం స్పందిస్తా ఉన్నారు, అన్ని చేస్తా ఉండేది. ఈ రోజు వరకు వాళ్ళ భూములు వాళ్ళు అమ్ముకునే కాలేదండి. పుంగనూరులో 5 ఎకరాల జమీన్ కొన్నాం, కొని 2 సంవత్సరాలు అవుతా ఉంది. ఇప్పటికీ అది డీకేటీ కాదు, ఒరిజినల్ పట్టానే. కానీ కనీసం ఆ నెంబర్ని చేంజ్ చేసే కాల. మొగిల్లో ఒక జమీన్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ చేసినాం, ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసే కాల. ఇక్కడ వచ్చేసి ఒక జమీన్ అమ్మినాం, ఎక్కడ వైఎస్ఆర్ జంక్షన్ లో ఒక జమీన్ అమ్మినాం. ఈ జమీన్ వచ్చేసి మేము రిజిస్టర్ చేసే అయితా ఉండలేదు, ఎందుకంటే రోడ్డు పోయిందంటా ఉన్నారు ఏదేదో. సరే, బట్ మిస్టేక్ జరిగిందంటే ఈ మిస్టేక్ ని సవరించేదానికి ఎన్ని రోజులు పడుతుంది? ఒక కరెంటు ఫోల్స్ మీటర్ తీసుకునేదానికి, ఏది ట్రాన్స్ఫార్మర్ తీసుకునేదానికి మధ్యలో దళారీ వ్యవస్థకి 1,75,000 రూపాయలు ఇస్తుంది. లంచం కాదు, తీసుకొచ్చిస్తాడని. ఎక్కడ? ఎలక్ట్రిసిటీ దీని దగ్గర పనిచేసే అతనే. లేదు సార్, ఇది మేమే మధ్యలో ఉండేది, మేమే సార్ వేసేది, నేను ఎలక్ట్రిసిటీలో ఉన్నాము, వీళ్ళే సార్ వాళ్ళు అని చెప్పని పాయని. మనకు అంత టైం లేదు కాబట్టి సర్లే ఎవరో ఒకరు ఉన్నారు కదా అని చెప్పి ఇస్తుంది. 1,75,000 తినేసి 2 సంవత్సరాలు టైం వేస్ట్ చేపించి, మేము ఎక్కడో బెంగళూరులో ఎక్కడో వర్క్ లో ఉంటాం కాబట్టి తినేసి లాస్ట్ కి సార్ ఇది కాలేదు సార్ అంటే అప్పుడు మెయిన్ వాళ్ళు సీన్ లోకి వచ్చింది. ఓ ఇది మేము సార్ వాళ్ళ దగ్గరికి ఎందుకు పోయినారు అంటే, ఇది వీళ్ళు కాదా మీరా? ఇది ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు సార్, బట్ ఎలక్ట్రిసిటీ దీంట్లో పనిచేస్తా ఉన్నారు. మా ఆఫీస్ లో పనిచేసే అబ్బాయి మా అన్నయ్యని చెప్పండి, అందుకని 1,75 ఇస్తాం సార్ అంటే అధికారులు ఎవరో తెలియకనే మీరు డబ్బులు ఇచ్చి అట్లా. ఇది మీటర్ చేసే దాంట్లో అంటే బిల్లు అంతా ఏమి బిల్లు మీరు డబ్బులు పే చేసినట్లు అంటే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం 1,70,000 కట్టాలా, లేకపోతే వాళ్ళకి ఓన్ గా ఇచ్చినారా, ఎట్లా ఇచ్చినారు? కొంచెం అమౌంట్ కూడా పే చేసిండే ఇవి ఉన్నాయి. అది కాకుండా వచ్చేసిన ఫోల్స్ కి దానికి దీనికి చెప్పి రసీదులు ఉన్నాయి. లాస్ట్ కి ఆ 1,75,000 వాళ్ళు తినేస్తే మెయిన్ వాళ్ళతో మాట్లాడి మళ్ళీ ఒక 6 నెలలు పోరాటం చేసి ట్రాన్స్ఫార్మర్ అయితే వేపించేస్తుంది. ట్రాన్స్ఫార్మర్ వేపించేసి ఇప్పుడు ఫోల్స్ ఇంకొక 10 ఫోల్స్ దాకా డెవలప్మెంట్ చేసుకునేదానికి ఒక 10 ఫోల్స్ అప్లై చేస్తున్నాం. అప్లై చేసి 6 నెలలు అవుతా ఉంది. వచ్చిరి మెయిన్ అధికారులు చూసిరి వెళ్ళిపోయారు. ఇంతవరకు దాని గురించి కూడా రెస్పాండ్ లేదు. అర్థమవుతుందా లేదా సార్? డబ్బులు ఇవ్వడానికి సిద్ధమైనప్పటికీ వచ్చి వర్క్ చేసేదానికి అసలు ఎవరికి అసలు ఇంట్రెస్ట్ లేదు. అంటే వ్యవస్థలంతా అస్తవ్యస్తమైపోయి మళ్ళీ ఇంకా అయ్యో ఇది మేము యాక్షన్ తీసుకుంటాము, ఇది యాంటీగా మా గురించి మాట్లాడితే మేము యాక్షన్ తీసుకుంటామని. దయచేసి అధికారులందరికీ ఓపెన్ ఛాలెంజ్ అండి, ₹1 లంచం తీసుకోకుండా ఈ పలమనేరు నియోజకవర్గంలో ఓపెన్ ఛాలెంజ్ గా చెప్తా ఉన్నాను. ఏపీసీసీ స్పోక్స్ పర్సన్, రాయలసీమ ఇన్ఛార్జ్, జై బాపూజీ, జై భీమ్, జై సంవిధాన్, ఓపెన్ ఛాలెంజ్. ₹1 లంచం తీయకుండా మా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది అని చెప్పి ఓపెన్ గా మీరు వచ్చేసి ఈ రోజు ప్రెస్ మీట్ ముందర మీరు ఓపెన్ ఛాలెంజ్ గా చెప్పాలా, ప్రజలకి ఆన్ టైంలో చేస్తామని చెప్పాలా, ఏ వర్క్ కి ఎన్ని రోజుల్లో మేము ఫినిష్ చేస్తామనే చెప్పాలా. నెక్స్ట్ రెవెన్యూ శాఖ కూడా నేను చెప్తా ఉన్నాను, రెవెన్యూ శాఖలో ఒక సబ్ డివిజన్ చేయాలంటే ఎన్ని రోజులు కావాలా? అసలు దీంట్లో ఏమి కావాలన్నా కానీ ఇన్ని రోజుల్లో మాది పనులు చేసి పెడతాం, ఒకరు కూడా మేము లంచము తీసుకోం అని ఓపెన్ స్టేట్మెంట్ మీరు ఛానల్ ముందు వచ్చి ఇవ్వండి, ప్రజలకు భరోసా కల్పించండి. ఇదేనే కాదు, ఒక ఎంఆర్ఓ కానీ ఒక విఆర్ఓ కానీ ప్రభుత్వ శాఖలో పనిచేసే వాళ్ళు కానీ మొత్తం ఈ గవర్నమెంట్ సిస్టమ్ ఏదైతే ఉందో ఎన్ని శాఖలు ఉన్నాయో అన్ని శాఖల్లోన ప్రతి మనిషి ఓపెన్ గా ప్రజలకు భరోసా కల్పించు. సార్ ఓకే, ఇప్పుడు మీరు చెప్పినట్లు వాళ్ళు ఓపెన్ గా చేసేదానికంటే డబ్బులు ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నారు చాలా మంది. ఇప్పుడు మీరు ఇచ్చినా అన్నారు, వాళ్ళు ఇచ్చినా అన్నారు. సో మీరు డబ్బులు ఇస్తామంటే వాళ్ళు ఎందుకు తీసుకోరు, వాళ్ళు ఎందుకు పని చేయకుండా ఉంటారు? రెండే ఉంది. ఒకటి, వాళ్ళకి సరెండర్ అయ్యి డబ్బులు ఇచ్చి లొంగి పని చేసుకోవడం, వాళ్ళు ఎప్పుడు చేస్తారు అది. 2, యుద్ధం చేయడం. మీరు చేయొచ్చు కదా. ఈ రోజు యుద్ధం చేసే టైం ఆరంభమైంది కాబట్టి హ్యూమన్ రైట్స్ వాళ్ళని, ఈ బీవీఎం సంస్థని తప్పకుండా రెండింటిని ఆశ్రయం వచ్చిన భారతీయ విశ్వవిద్యాలయ మిషన్ దగ్గరికి వచ్చిన ఒక ఏపీసీసీ స్పోక్స్ పర్సన్ గా వచ్చిన మొత్తం ఛానల్స్ అందరికీ నేను ఆహ్వానం పలుకుతా ఉన్నాను. దయచేసి పలమనేరులో ₹1 లంచం లేకుండా ప్రభుత్వం పనులు చేయించే విధంగా మనం చేద్దాం. అమర్నాథ్ రెడ్డికి యావత్ జీవితాంతకాలము నేను రుణపడి ఉంటా. తప్పకుండా అండి, అమర్నాథ్ రెడ్డి గారికి నేను ఓపెన్ ఛాలెంజింగ్ గా చెప్తాను. సార్ అమర్నాథ్ రెడ్డి గారు, ప్రజలు మిమ్మల్ని నమ్మి ఓట్లు వేసినారు. ప్రతి ఒక్క మనిషికి ₹1 లంచం లేకుండా, ఏ అధికారులు లంచం తీసుకోకుండా ఫాస్ట్ గా వర్క్స్ చేసిస్తే దానికి మించిన గొప్ప ఇంకేమీ లేదు. మళ్ళీ నీటి సమస్యలు, ఆ సమస్యలు, ఈ సమస్యలు అన్ని పరిష్కరిద్దాం. ఫస్ట్ ప్రభుత్వ అధికారులను ఇంకా కరెక్ట్ గా ప్రభుత్వ యంత్రాంగం ఇంకా ఒక రైతు కూడా నొప్పి పెడకుండా ఆన్ టైంలో ఫాస్ట్ గా వర్క్ చేద్దాం. ఓకే,
మీరు ఒక మాట అన్నారు అప్పుడే, ఎందుకంటే గెలిచిన ఎమ్మెల్యేలు గ్రామాల విజిట్ చేయాలి, ఆ గ్రామ సమస్యలు తెలుసుకోవాలి అన్నారు. అవును. మీకు తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు గెలిచిన ఎమ్మెల్యేలు వాళ్ళ పార్టీ కార్యాలయాలకి అసెంబ్లీకి తప్ప గ్రామాల్లోకి వెళ్ళి ఎంక్వైరీ చేసిన దాకా మీరు ఇప్పటిదాకా ఏమైనా చూసినారా? లేదు సార్, ఇప్పటి వరకు ఆ దాఖలాలు అయితే లేదు. ఓకే. ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఏవైనా కార్యక్రమాలు పెడితే ఆ కార్యక్రమాల్లో ముఖ్య అతిథులుగా వెళ్ళి ఓన్లీ రిబ్బన్ కట్ చేయడానికి శంకుస్థాపనాలు కానీ కనబడుతున్నారే కానీ ఒక ఎమ్మెల్యే అనే పర్సన్ మార్నింగ్ ఇంటి దగ్గరికి వెళ్ళి నీ సమస్య ఏంటి, నీ సమస్య నేను పరిష్కరించడానికి వచ్చినాను అని చెప్పి నిలబడేటువంటి నాయకులు ఈ రోజు లేరు. సో ఈ నాయకుల్ని ఎన్నుకోవడంలో ప్రజలు కూడా ఫస్ట్ లో ఏం చేస్తున్నారంటే రాజకీయ నాయకులు ఇచ్చేటువంటి 500, 1000, 2000 రూపాయలకు పడిపోయి వాళ్ళ యొక్క భవిష్యత్తుని 5 ఏళ్ళు సర్వనాశనం చేసుకునేస్తున్నారు. ఓకే. మరి ఇట్లాంటి టైంలో ఈ మానవ హక్కులు ఇవంతా ఏం చేస్తున్నాయి? అవేర్నెస్ ఇప్పుడు దాకా ఎంత కల్పించచ్చు, అవేర్నెస్ కల్పించకుండా ఎందుకు చేయలేకపోయినారు? అంటే మానవ హక్కుల సంఘాలంతా ఫెయిల్యూర్ అయినట్లు కదా అప్పుడు. మానవ హక్కుల సంఘాల ఫెయిల్యూర్ కాదు సార్ ఇక్కడ. మళ్ళీ ఫెయిల్యూర్ కాకపోతే ఒక్క నిమిషం నేను చెప్పేది వినండి. మానవ హక్కుల సంఘాలు ప్రజల్ని మేలుకొల్పడానికి అవేర్నెస్ ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంటది. ఖచ్చితంగా ప్రతి మానవ హక్కుల సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే కొంతమందికి అవినీతి నిర్మూలన కావచ్చు, ఇంకొంతమందికి క్రైమ్ ని కంట్రోల్ చేయడం కావచ్చు, ఇంకొంతమందికి ఒక్కొక్క శాఖ మీద సమాచార హక్కు చట్టం అనేది ఉంది, ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయడంలో కావచ్చు. ఇంకొంతమంది ఏం చేస్తారు, సమాచార హక్కు చట్టాన్ని చట్టం క్రింద వెళ్ళి రికార్డులను తనిఖీ చేసి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం కావచ్చు. ఇలాంటి వాటివి చేస్తూ ఉంటారు మానవ హక్కుల సంస్థ వాళ్ళు. సో మానవ హక్కుల సంస్థలు ప్రతి ఒక్క ప్రజల దగ్గరికి వెళ్ళి అవేర్నెస్ కల్పిస్తున్నారు. ఇక్కడ అవేర్నెస్ పొందుకోవాల్సింది ఎవరు? ప్రజలు పొందుకోవాలి. ప్రజలు ఏం చేస్తున్నారు ఈరోజు? వింటున్నారు, ఈ చెవులో వదిలేస్తున్నారు. వాళ్ళకి కావాల్సింది ఏంటి? డబ్బు, మద్యము. ఆ టైంలో, ఏ టైంలో? ఎలక్షన్ టైంలో. సో వీటికే ఇది అయిపోతున్నారు. సో నేను చెప్పేది ఏంటి అని అంటే 500, 1000, 2000 రూపాయలకు పడిపోకుండా మీ హక్కులు ఏంటి అనేది మీరు తెలుసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పోలీస్ స్టేషన్కి వెళ్తే పోలీస్ అధికారి మీతో ఏ విధంగా మాట్లాడాలి, మీరు పోలీస్ అధికారితో ఏ విధంగా మాట్లాడాలి. ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్తే ఆ ఎంఆర్ఓ మీతో ఏ విధంగా మాట్లాడాలి, మీరు ఆయనతో ఏ విధంగా మాట్లాడాలి, ఇది తెలుసుకోండి. తెలుసుకోలేకుండా రోడ్లపైకి వచ్చి నిరసనలు చేసి ధర్నాలు చేసి ఏమొస్తుంది సార్? నేరుగా వెళ్ళి మీ సమస్యను తెలపండి, మీ హక్కులు మరి తెలుసుకోండి. ఇట్లాంటి టైంలో అంటే ఎవరినో కించపరచాలనో కాదు, 77 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఇప్పుడు దాకా కొన్ని లక్షల మానవ హక్కుల సంఘాలు పుట్టుకొచ్చినాయి, ఆల్రెడీ ఉన్నాయి, లైవ్ లో ఉన్నాయి. ఉన్న తర్వాత ఇంకా ప్రజలు ఈ డబ్బుకి మద్యానికి ఎందుకు ఓట్లేస్తున్నారు? ప్రజలు వాళ్ళ సమస్యలు చెప్పుకోవడంలో అధికారుల దగ్గర ఎందుకు ఫెయిల్యూర్ అయిపోతున్నారు? అదే విధంగా వాళ్ళ సమస్యలను ఆశ్రయంగా తీసుకున్నటువంటి అధికారులు లంచగుండెలుగా ఎందుకు తయారవుతున్నారు? ఇలా ఉన్నప్పుడు మీ మానవ హక్కుల సంఘాలంతా ఏం చేసినట్లు, ఏం వచ్చినట్లు? ఈ పాయింట్ ఒక్క పాయింట్ చెప్తాను సార్, దయచేసి ఒక పాయింట్ చెప్తాను. చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు డబ్బే అవసరం లేదు, రాజకీయాలకు రాండి ఏంటి. నేను జనసేన పార్టీలో ఉన్నప్పుడు డబ్బే అవసరం లేదు, యువకులందరూ రాండి, అందరికీ ఆపర్చునిటీ ఉంది, డబ్బు పంచాల్సిన అవసరం లేదు, మనం నీతి నిజాయితీతో వెళ్దామని చెప్పి ఆంధ్రప్రదేశ్లో పోరాటం చేసింది. ఈ రోజు ఎంటైర్ ఆంధ్రప్రదేశ్ లో ఎక్కువ డబ్బు పంచిండే నియోజకవర్గం ఏదైనా ఉంది అంటే పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం. మీరు పంచలేదు డబ్బులు? ఏది? రూపాయి, 1 రూపీ కాయిన్ వచ్చేసింది అని జనాలకు నేను పంచలా. పబ్లిసిటీ చేసిండొచ్చు, 20,000 మందితో సభలు చేసిండొచ్చు. 1 రూపీ కాయిన్ ఒక మనిషి కిందనైనా నాకు ఓటేయిందా, 2,000 రూపాయలు ఇందా ఓటేయి అని చెప్పేసి అడిగిన పాపాలు పోలా. అంటే డబ్బులు ఇకనే మీ సభలకి ప్రజలంతా వచ్చినారా? 100కి 100 రూపాయలు, 1 రూపాయి డబ్బు పంచుకన్నా ప్రతి మనిషి వచ్చినారు. 1 రూపాయి ఇక్కడ ఒక సారాయి ప్యాకెట్ పంచిన దాఖలాతాలు లేవు. ఓకే. ఒక్క సారాయి ప్యాకెట్ ముందు మీరు అట్లా చూస్తే దయచేసి దైవ సాక్షిగా, భగవంతుడి సాక్షిగా నేను నిజమే చెప్తున్నాను. మీరు అట్లా చూడబాకండి ఇద్దరు. అట్లంతా ఏం లేదు. ఒక్క సారాయి ప్యాకెట్ పంచకుండా, ముందు పంచకుండా భగవంతుడి సాక్షిగా రాజకీయం చేసిన ఇది నిజం. అంటే డబ్బులంటే రావడానికి పోవడానికి ఎక్స్పెన్సెస్, భోజన ఖర్చులో, వాళ్ళకి వచ్చినప్పుడు వసతికి సంబంధించో, వచ్చే ఛార్జీలో మనం ఇచ్చింటాం.
ఛార్జీలు అంటే ఏమో 100-200 రూపాయలు పాపం ఇవ్వండి ఛార్జీలకి దానికి దీనికి కుదరదు కాబట్టి 100-200 రూపాయలు ఇస్తే 250 రూపాయలు కూడా ఇచ్చినాం. ఎందుకంటే పోయేకి వచ్చేకి ఛార్జీలకి భోజనాలకి అన్నిటికి కావాలి కాబట్టి వాళ్ళ సొంత దుడ్లు ఉండదు కాబట్టి అవి ఇచ్చిండొచ్చేమో కానీ ఒక సారాయి ప్యాకెట్ కూడా నేను పంచలేదు సార్. మీరు కావాలంటే మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు. ఒక మందు బాటిల్ కూడా నేను పంచలేదు, ఒక్క సింగిల్ మందు బాటిల్ నేను పంచలేదు సార్. అంటే ఒక్క రూపాయి డబ్బులు ఇవ్వకుండా 4,000 చిల్లర ఓట్లు మీకు వచ్చినాయంటారా? లేదా తప్పకుండా అండి, ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఈ రోజు వచ్చేసింది నా 9,000 ఓట్లు, ఇది 15,000 ఓట్లు పడినాయి కాంగ్రెస్ పార్టీకి. ఒకవేళ నిజంగానే ఒక్క రూపాయి కూడా పంచకన్నా 4,000 ఓట్లు మీకు వచ్చింటే డబ్బులు పంచి మాజీ ఎమ్మెల్యే వెంకటయ్య గౌడ్ గారు కావచ్చు, ప్రజెంట్ ఎమ్మెల్యే గారు అమర్నాథ్ రెడ్డి గారు కావచ్చు, వాళ్ళకంటే నిజమైన ఎమ్మెల్యే మీరే కదా. 100% అండి. డబ్బులు పంచకన్నా నీకు రియల్ గా ఓట్లు పడినాయి. వాళ్ళు వ్యాపారం చేసినారు, వాళ్ళు ఓట్లతో వ్యాపారం చేసినట్లే కదా. అప్పుడు వాళ్ళు పంచింటే ఒకవేళ నిజంగానే వ్యాపారం చేసినట్లే. ఇలా నిజంగా కాదు సార్, 100కి 100 నిజమే. ఇది ఓపెన్ ఛాలెంజ్. కావాలంటే సిబిఐని పిలిపించండి, పోలీస్ శాఖను పిలిపించండి, హ్యూమన్ రైట్స్ వాళ్ళని పిలిపించండి. ఇది అమర్నాథ్ రెడ్డి గారు టీడీపీ పార్టీని ఇంకా పంచలేదా, వెంకయ్య గౌడ్ గారు పంచలేదా, ఓపెన్ గా మనము చూద్దాం. సరే కాంగ్రెస్ పార్టీని ఇంకా నేను పంచినానా లేదా ఒకసారి ఎంక్వైరీ చేద్దాం. కావాలంటే ప్రజల్లో కూడా ఎంక్వైరీ చేయండి. 100కి 100 కాంగ్రెస్ పార్టీని ఇంకా మేము పంచలేదు. గత వైఎస్ఆర్సీపీ పాలనలో ఉండే వాళ్ళు పంచినారు, టీడీపీ వాళ్ళు కూడా పంచినారు. ఇది ఓపెన్ ఛాలెంజ్. ఈవెన్ పవన్ కళ్యాణ్ గారితో సహా దుడ్డిచ్చి జనాల దగ్గర ఓట్లు వేయించుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఓట్లు ఇలా. సరే ఓకే సార్, చూస్తే ఇప్పుడు ఈ రాజకీయ వ్యాపారం, ఎందుకంటే ఓపెన్ స్టేట్మెంట్ ఒక జర్నలిస్ట్ గా ఈ రాజకీయ వ్యాపారాన్ని ఇట్లే కొనసాగిస్తే రాబోయే రోజుల్లో భారతదేశం మొత్తం సర్వనాశనం అయిపోతుంది. అదని తెలిసిన విషయమే. ఎందుకంటే వ్యాపారం చేసే వాళ్ళు ఏం చేస్తారంటే వ్యాపారం చేస్తారు. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే అసెంబ్లీలో లక్షల కోట్ల బడ్జెట్ పెడుతున్నారు. మనం చూస్తున్నాం, పొలిటికల్ పరంగా చూస్తే బడ్జెట్ పెడుతున్నారు. ఇప్పుడు చూసినా దేశం అప్పుల పాలు అయిపోయింది, ఆంధ్ర రాష్ట్రం అప్పుల పాలు అయిపోయింది అంటారు తప్ప ఒక ఎమ్మెల్యే అప్పుల పాలు అయిపోయినాడు, ఒక మంత్రి అప్పుల పాలు అయిపోయినాడు, ఒక ముఖ్యమంత్రి అప్పుల పాలు అయిపోయినాడు లేదు. అప్డ్యూటీలో చూసుకుంటే స్టార్టింగ్ చూసుకుంటే కోట్లలో ఉండేది, ఇప్పుడు లక్షల కోట్లలో ఉన్నాయి. మరి ఎవరు అప్పుల పాలు అయిపోయినా సార్? ఇక్కడ వచ్చే డబ్బులంతా ఏం చేస్తున్నారు? ప్రజలు అప్పుల పాలు చేశారు. వ్యవస్థ రాజకీయ నాయకులు అసెంబ్లీలో ప్రజా సమస్యల పైన పోరాటం చేయడం లేదు, కానీ ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోమంటే వాటి మీద పోరాటాలు చేస్తున్నారు. ఒకరినొకరు తిట్టుకోవడంలో కావచ్చు, ఒకరినొకరు కొట్టుకోవడానికి కూడా దిగబడిపోతున్నారు. కానీ ప్రజా సమస్యల పైన ఎక్కడైనా మాట్లాడుతున్నారా? ప్రజా సమస్యను పరిష్కరించాము, ప్రజా సమస్యలు ఈ సమస్య మాకుంది అని చెప్పి ఏమైనా వస్తున్నాయా? లేవు. సమస్యలు ప్రజలు నష్టపోతున్నారు. ట్యాక్సులు కడుతున్నారు సార్, ప్రజలు ట్యాక్సులు కడుతున్నారు. ఇంకా భారతదేశం అప్పుల పాలైపోయింది సార్. ఇంకోటి చూసుకున్నట్లయితే ఇప్పుడు చిన్నప్పుడు చూసుకుంటే ఎగ్జాంపుల్ పలాంనగర్ నుంచి ఒక 10 కిలోమీటర్లు బస్సు ఉన్నప్పుడు బస్సు ట్రావెల్కి వచ్చేసి ఒక 6 నుంచి 10 రూపీస్ ఉండేది. ఇప్పుడు అదే వచ్చేసి 30 నుంచి 35 రూపీస్ అయింది. అంటే ఇక్కడ పల్లి వెలుగు ఏసీ బస్సులు ఏమన్నా వాడుతున్నారా, లేకపోతే రోడ్లు ఏమన్నా బంగారుతో రోడ్లు వేసినారా? ఇంత ఛార్జెస్ ఎందుకు పెంచాల్సి వస్తా ఉంది? కనీసం అవేర్నెస్ కూడా ప్రజలు కల్పించలేకుండా ఉన్నారంటే దీన్ని ఏమనాలి? ఇంకా రాబోయే రోజులు చూసుకున్నట్లయితే ఇంకా 100 వేలే. నిత్యావసర వసూలు చూసుకోవచ్చు, గ్యాస్ చూసుకోవచ్చు, కరెంట్ చూసుకోవచ్చు, ధరలన్నీ పెరిగినాయి. ఇవన్నీ పెరిగినప్పుడు నేషనల్ హ్యూమన్ రైట్స్ మీరు ఎక్కడ ప్రశ్నిస్తున్నారు సార్? ఎవరు కల్పించిన అవేర్నెస్? సార్ ఇవన్నీ పెరుగుతున్నాయి సార్. ఎందుకు పెరుగుతా ఉన్నాయి? ఇప్పుడు ఓకే, చిన్న విషయం చూసుకున్నట్లయితే ఇప్పుడు 90s లో ఒక ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయించాలంటే ఎవరైనా పిల్లల్ని కొన్ని వేల రూపాయలు అంతే అయిపోతుంది. అదే ఎడ్యుకేషన్, అదే స్కూలు, అదే బుక్కులు, అదే పాఠాలు ఈ రోజు ఎందుకు సార్ లక్షల్లో కడుతున్నారు? ఎందుకు సార్? పాపులేషన్ పెరుగుతుంది, పాపులేషన్ పెరుగుతుంది, నువ్వా నేనా అనే దీంతో యాజమాన్య సమస్యలు పెరుగుతున్నాయి. కానీ ఇక్కడ వాళ్ళు మేము ఈ రేటు పెట్టామా ఎల్కేజీకి ఇంత, ఇంకొక స్కూల్ అతను ఏమంటాడు ఎల్కేజీకి 20,000 అంటాడు. ఇప్పుడు 20,000 ఎల్కేజీకి ఉంటే మేము చదువుకున్నటువంటి రోజుల్లో సార్ 10,000 రూపాయల్లో మొత్తం 10th అయిపోయేది సార్. 10-15,000 రూపాయల్లో 10th అయిపోయేది. ఈ ప్రస్తుతం ఉన్నటువంటి రోజుల్లో మినిమం 10th కి 70,000 to 80,000 సారీ అంత వసూలు చేస్తే ఓకే, లక్షల్లో వసూలు చేస్తున్నారు సార్. మళ్ళీ విద్యార్థి హక్కుల గురించి మీ మానవ హక్కులు ఏం చేస్తున్నాయి సార్ చెప్పండి? దీనికనేస్తే ఖచ్చితంగా విద్యార్థులకు ఏం చేస్తున్నాము అంటే మా యొక్క సంస్థ తరపున ప్రతి ఒక్క స్కూల్ అండ్ ప్రతి ఒక్క కాలేజ్ లో కోట అనేది ఉంది సార్.
Okay. బ్యాక్వర్డ్ కోటా అనేది ఉంది. ఓకే ఓకే ఆ బ్యాక్వర్డ్ కోటా కింద ఖచ్చితంగా వెనకబడినటువంటి విద్యార్థులకు అవకాశం కల్పించాలి. 20 to 25% సీట్ అనేది ఖచ్చితంగా బ్యాక్వర్డ్ పీపుల్స్ కి ఇవ్వాలి. ఇస్తున్నారా? ఈ పలమనేరు నియోజకవర్గంలో చూసుకుందాం. ఎక్కడో దయచేసి పలమనేరు నేను అడ్డం వస్తానని అనుకోవద్దండి. సార్ ప్లీజ్ నా వర్షన్ కంప్లీట్ చేయండి. ఈ యొక్క పలమనేరు నియోజకవర్గంలో ఇన్ని ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి, ఎన్ని ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి, ఇన్ని ప్రైవేట్ స్కూల్స్ అండ్ కాలేజెస్ లో ఎక్కడైనా బ్యాక్వర్డ్ పీపుల్స్ కి మేము 20 to 25%, మేము 20 నుండి 25% పిల్లలకి మేము ఉచితంగా చదువులు ఉచితంగా అందిస్తున్నామని చెప్పేసి ఇస్తున్నారా? లేదు. సో దీనిపైన కూడా మేము ఆల్రెడీ అవేర్నెస్ కల్పించాము, ఇంకా కల్పిస్తూ ఉన్నాం సార్. అసలు ఇక్కడ అసలు 20% 30% వీళ్ళు ఇస్తున్నారంటే వీళ్ళు ఇవ్వడానికి వీళ్ళు ఎవరు సార్? అసలు వీళ్ళు ఎవరు? ఈ ప్రైవేట్ కాలేజీలు ప్రైవేట్ స్కూల్ అసలు వీళ్ళు ఎవరు? మేము చిన్నప్పుడు చదివినప్పుడు 10th క్లాస్ లో వచ్చేసిందనా 80 మంది స్టూడెంట్స్ ఉంటారు. ఈ రోజు అదే 10th క్లాస్ కేటల్ ఫార్మ్ స్కూల్లో 20 మంది ఉంటారు, బాయ్స్ అండ్ గర్ల్స్ అంతా కలిపి. 80 మంది ఉన్న ఒక దీంట్లో ఈ రోజు 20 మందికి పడిపోయింది. అవును సార్, వాళ్ళు వ్యాపారం చేసుకోవాలి కాబట్టి వాళ్ళు వచ్చేసి అవేర్నెస్ కల్పించి మా స్కూల్ ఈ 10 సంవత్సరాలు 15 సంవత్సరాలలో ఈ ఎడ్యుకేషన్ కంప్లీట్ గా వ్యాపారం చేసినారు. వీళ్ళు ఎవరండి? వీళ్ళు 10%, 20%, 30% ఇవ్వడానికి. అసలు ప్రైవేట్ స్కూల్ మొత్తం క్లోజ్ చేయాల, గవర్నమెంట్ స్కూల్ అన్ని ఓపెన్ కావాలా. నేను చెప్తున్నానండి, ఫ్రీ విద్య, ఫ్రీ వైద్యం, ఇవి రెండు తప్పితే ఈ దేశం బాగుపడదండి. ఫ్రీలన్నీ క్యాన్సిల్ చేసి ఫ్రీ విద్య, ఫ్రీ వైద్యం అనేది ఇవి రెండింటిని కరెక్ట్ గా పెట్టగలిగితే అది సాధ్యమవుతుంది అంటారా? ఆ 100% సాధ్యమే అండి. లేదు సార్, 100% సాధ్యం. 100% సాధ్యమే. ఇంకా ఎన్ని సంవత్సరాలు పడుతుంది సాధ్యమయ్యేదానికి? విదేశంలో ఎన్ని సంవత్సరాలు కాదండి, కరెక్ట్ అయిన రాజకీయ నాయకులు, కరెక్ట్ అయిన స్వచ్ఛమైన సిస్టమ్, మా సిరిమలమ్మ గారు లాంటి ఒక వినూత్నమైన కొత్త రాజకీయ విధానంతో కూడిన వ్యక్తులు అనే వాళ్ళు వచ్చినారంటే. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ విషయంలో కూడా వచ్చేసి ఆరోగ్యశ్రీ అనేది పెట్టింది. ఎవరు పెట్టిందంటే ఆరోగ్యశ్రీ. ఈ రోజు ఆరోగ్యశ్రీ నుండి ప్రైవేటీకరణ అయినప్పటికీ అందరికీ లబ్ధి జరిగింది, అవునా కదా? ఓకే. అదే విధంగా ఆరోగ్యశ్రీ ఏ విధంగా అయితే పెట్టినారో ఇదేదో ఫీజు రియంబర్స్మెంట్ అనేసిందని ఎవరు పెట్టింది? రాజశేఖర రెడ్డి గారు పెట్టింది. దాని నుండి ఏమైపోయిందంటే 100% అందరికీ వచ్చేసి మేలు అనేది జరిగింది. కాబట్టి ఇలాంటి వినూత్నమైన ఆలోచన విధానం వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఉండింది. ఇప్పుడు మళ్ళా మా నాయకులు రుద్దాలని అనుకోలేదు. కానీ నేను అనడం ఏమిటి అంటే, ప్రైవేటీకరణ విద్య కానీ ప్రైవేటీకరణ ఉండేదాన్ని ఎందుకంటే అసాధ్యమవుతుంది. 15 ఏళ్లలో ఇంక్రీజ్ చేసుకోని వచ్చినారు, ప్రైవేట్ సంస్థలు పెరిగిపోయినాయి విద్యా వైద్యంలో. ఇంకొక 5 సంవత్సరాల్లో సిరిమలమ్మ గారు ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ నుండి సీఎం గా ఎన్నిక కానివ్వండి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే ఫీజు రియంబర్స్మెంట్ కానీ మన ఆరోగ్యశ్రీ కానీ ఇలాంటివంతా 100% అమలు పరుస్తారు. ప్రైవేటీకరణ మొత్తాన్ని ధ్వంసం చేయాల్సిన పని లేదండి, దాన్ని ధ్వంసం చేయాల్సిన పనిలా. ఇప్పుడు ప్రైవేట్ స్కూల్ని డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తే చాలు. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ అండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతనో దూషించవచ్చు, కానీ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ ని పెట్టినారు, ఇంగ్లీష్ మీడియం చేపించినారు ఆయన ఆంధ్రప్రదేశ్ లో. ఆయనకి చేతులెత్తు ముక్కల కాంగ్రెస్ పార్టీ కానీ ఎవరున్నా కానివ్వండి, ఇది నిజమా కాదా చెప్పండి? ఇంగ్లీష్ కి ఎంత పాటుపడి చేసినాడు ఆయన. కొన్ని విషయాల్లో అందరూ ఆయన దూషించండి చేయమని చేసి, ఇక్కడ ఇంగ్లీష్ విషయంలో మాత్రం ఆయన చాలా మంచి. ఇంగ్లీష్ మీడియం స్కూల్ పెట్టినారు, బానే ఉంది. మరి ప్రైవేట్ స్కూల్ సంబంధించి ఏం చేయలేదు కదా, అవి ఇంకా పుట్టుకొచ్చినాయి కదా. ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ ఇంగ్లీష్ మీడియం పెట్టినారు, పక్కన పెడితే ప్రైవేట్ కి సంబంధించి ఏం చేసినారు? స్టాప్ చేయాలి కదా. ఒక స్టెప్ అయితే మాత్రం ఇంగ్లీష్ మీడియం చేయడము చాలా బలమైన ప్రక్రియ. జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2-3 కితాలు చెప్పినారు, అది మీరు బాగా అబ్జర్వ్ చేయండి. ప్రైవేట్ సంస్థలు అనేది డౌన్ అయ్యి పబ్లిక్ స్కూల్స్ పైన చాలా వరకు ఏకాగ్రత చేసినారు. దీంట్లో ఆషామాషిగా తీసేయగలదు. ఒక మంచి చేస్తే మంచి అని చెప్పాలా, చెడు చేస్తే చెడు అని చెప్పాలా. రిమైనింగ్ అన్ని జగన్మోహన్ రెడ్డి గారివి చాలా లోపాలు ఉన్నాయి, కానీ స్కూల్స్ విషయంలో మాత్రం చాలా బలంగా తీసుకొని వచ్చినారు.
కాబట్టి నేను అనడం ఏమిటంటే ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కూడా ఉంది కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ సార్ మా పిల్లల్ని జాయిన్ చేసేదానికి ఈ రోజు కూడా నేను ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయాలని చెప్పి ఈ రోజుకి మా మిస్సెస్ తోటి ఫైటింగ్ చేస్తానే ఉన్నాను. ప్రైవేటా గవర్నమెంటా? గవర్నమెంట్ లో. ఓకే. ఇప్పుడు ఈ రోజు వచ్చేసి హిమాలయస్ స్కూల్ దగ్గర పోయినాము, చూసినాము. ఎందుకంటే బెంగళూరు నుండి ఆంధ్రాకి షిఫ్ట్ కావాలా, ఆంధ్రాకి షిఫ్ట్ అయితే గవర్నమెంట్ స్కూల్లో చదవాలనేది నా వాదన. ఓకే. ఆమెమి లేదు ఇక్కడ ఏముంది సిస్టము, ఇక్కడ చెప్పారు వీళ్ళు అసలు ఏమీ ఉండదు, వీళ్ళు పరంభోగులు అయిపోతారు బిడ్లు అని ఆయన వాదన. లేదు మేమంతా ఈ స్కూల్లో చదివినాము, నాకు తెలుసు లోపల భయమే ఉంది. అరే వీళ్ళు ఏం చెప్పిస్తారా, వీళ్ళు పోటాపోటీగా చెప్పిస్తారా చెప్పిరా అనే భయం ఉంది. కానీ నేను అన్నం ఏమిటంటే దేవుడి దయ వల్ల ఇంగ్లీష్ మీడియం అయితే వచ్చేసింది, ఇంగ్లీష్ మీడియం అయితే పడింది. ఇప్పుడు ఈ సంవత్సరమే మొత్తం అవేర్నెస్ తీసుకొచ్చి ఊర్లలో అంతా పోయిందన్న గవర్నమెంట్ పరంగా అందరూ పబ్లిసిటీ చేసి ప్రైవేట్ స్కూల్లోనే జాయిన్ కాండి అని చెప్తే అంతెందుకండి పవన్ కళ్యాణ్ గారు దేశాన్ని ఉద్ధరిస్తారు కదా, డిప్యూటీ సీఎం గా గవర్నమెంట్ స్కూల్లోనే జాయిన్ కాండి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ కావద్దండి అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇమ్మని చెప్పండి. చంద్రబాబు నాయుడు గారిని అందరూ గవర్నమెంట్ స్కూల్లోనే జాయిన్ కాండి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ కావద్దండి అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇమ్మని చెప్పండి. వాళ్ళు ఎందుకు ఇస్తారు సార్? వాళ్ళు వేసుకో స్కూల్ కాలేజీలో ఉన్నప్పుడు 100% ఇప్పుడు ఒప్పుకున్నారు సార్. అంటే ప్రతి ఒక్కరూ ప్రైవేటీకరణ చేసేసి మొత్తాన్ని ప్రభుత్వాన్ని సంపి కూలదొక్కి వీళ్ళ చేతుల్లోకి సార్ తీస్తారు. చూస్తే మనము ప్రైవేట్ స్కూల్ సంబంధించి అక్కడ టీచర్స్ క్వాలిఫికేషన్ అవంతా చూసుకుంటే ఓకే ఇనఫ్ అంతా చూసుకున్నాం. అంటే లక్షల రూపాయలు శాలరీ తీసుకునే గవర్నమెంట్ టీచర్స్ హాలిడేస్ వచ్చిన తర్వాత స్కూల్లో జాయిన్ చేయించే ప్రక్రియ ఏదైతే ఉందో ప్రైవేట్ స్కూల్లో అవేర్నెస్ కల్పించి మా స్కూల్లో ఇంత ఫీజు తగ్గిస్తామని చెప్పేసి వాళ్ళే పోయినప్పుడు ఈ లక్షల రూపాయలు తీసుకునే గవర్నమెంట్ వాళ్ళు ఎట్లా పోవాలా, వాళ్ళకి హక్కు ఏంది, వాళ్ళు ఏం చేస్తున్నారు మీరు ఎన్నోసార్లు చూసింటారు. సో ఇది 100% ఈ మానవ హక్కుల ఉల్లంఘనే కదా సార్. ఇక్కడ ఇది మానవ హక్కుల ఉల్లంఘన కాదు సార్. ఇది ఏమంటే వాళ్ళు ప్రైవేట్ టీచర్స్ శాలరీస్ తీసుకుంటున్నారు, పైన బాస్ ఏది చెప్తే అది కంపల్సరీ వినాలి. ఇక్కడ గవర్నమెంట్ కూడా టీచర్స్ శాలరీస్ తీసుకుంటున్నారు. ప్రభుత్వం ఏదైతే ఆదేశాలు జారీ చేస్తుందో ఖచ్చితంగా వాటిని పాటించాలి. ఏం చేయాలి? ప్రభుత్వము ఏదైతే అధికారుల్ని ఆదేశిస్తుందో ఖచ్చితంగా వాటిని చేయాలి. ఇప్పుడు ఉన్న ప్రభుత్వం డ్రాప్ అవుట్స్ మీద దృష్టి పెట్టింది. మీరు మొన్న ఒక వీడియో చేశారు, నాకు తెలిసి లాస్ట్ వీక్ లో వచ్చింది అనుకుంటాను. సమ్ 11 లక్షలు 15 లక్షలు డ్రాప్ అవుట్స్ ఉన్నారు అని. 10th క్లాస్ ఎగ్జామ్స్ బాకన్నా ఈ డ్రాప్ అవుట్స్ ని ప్రతి ఒక్క నియోజకవర్గాల్లో కావచ్చు, మండల స్థాయిలో కావచ్చు, గ్రామ స్థాయిలో కావచ్చు మహిళా పోలీసులు ఉన్నారు. అదేవిధంగా నెక్స్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది. నెక్స్ట్ అది కాకుండా టీచర్స్ ఉన్నారు. ఈ వేసవి కాలంలో వాళ్ళని ఒక సమైక్యంగా కూర్చోబెట్టి వాళ్ళకి చదువు యొక్క విలువను ఏంటి అనేది తెలిపి వాళ్ళని ఆ డ్రాప్ అవుట్స్ ని కాస్త తీసుకొచ్చి బడుల్లో చేర్పిస్తే ఖచ్చితంగా ఈ యొక్క డ్రాప్ అవుట్స్ అనేది పెరగదు. సార్ ఇక్కడ నా పాయింట్ మీరు బాగా అర్థం చేసుకోలేదు. నా పాయింట్ ఏమంటే ప్రైవేట్ స్కూల్లో వెళ్ళి గ్రామాల్లో అవేర్నెస్ కల్పించి వాళ్ళ స్కూల్లోకి లాక్కొని వస్తా ఉన్నారు. ఇదే తరుణంలో గవర్నమెంట్ కి సంబంధించి గవర్నమెంట్ టీచర్స్ వాట్ ఎవర్ మేబీ వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు బాగా చెప్పినారు, ఎవరు చెప్పినారు అంతా కాదు. ఈ గవర్నమెంట్ కి సంబంధించి నిజంగానే విద్యాశాఖ పూర్తిగా రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఎవరైతే బిలో తక్కువ ఉంటారో వాళ్ళ ఫ్యామిలీస్ కి అవేర్నెస్ కల్పించి మా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేయించండి అని చెప్పే కార్యక్రమము హాలిడేస్ లో వీళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు? ఒకటే ఆన్సర్ దీనికి, ఒకటే ఆన్సర్. ఒక నిమిషం కల్లుపల్లి సార్, ఒక నిమిషం. దీనికి ఒకటే ఆన్సర్ సార్, సింపుల్ ఆన్సర్ దీనికి. ఏమి అంటే గవర్నమెంట్ పరంగా దీనికి ముందైతే మేమున్న కాలంలో ఊర్లో అంతా కూడా అవేర్నెస్ కల్పించి ఈ గ్రూప్ చేరును మేమే అవేర్నెస్ చేసుకుంటా టీచర్స్ అందరూ కూడా మూకుముడిగా ఉండి చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏమైపోయిందంటే ఎమ్మెల్యేకి సంబంధించిన కొన్ని స్కూల్స్, ఎంపీలకు సంబంధించిన కొన్ని స్కూల్స్, ప్రభుత్వం గవర్నమెంట్లో ఉండే వాళ్ళకి సంబంధించిన కొన్ని స్కూల్స్ అంతా ఆక్యుపేషన్ అయిపోయింది. ఇండైరెక్ట్ గా టీచర్లు వాళ్ళు వీళ్ళు అందరికీ వచ్చేసి లోపలే గవర్నమెంటే వీళ్ళదే కాబట్టి వీళ్ళే లోపలే అనిచేస్తా ఉంటారు. అంటే ఒక 10 మందో 5 మందో సచ్చి బతికి పోతా ఉంటారు. అవును సార్, అలాంటప్పుడు మానవ హక్కుల వాళ్ళు ఏం చేస్తున్నారు? ఎగ్జాక్ట్లీ ఇప్పుడు వీళ్ళు ఆన్సర్ ఇవ్వాలి. కంపల్సరీ సార్. ఇక్కడ మేము చూసినంత వరకు కల్లుపల్లి హై స్కూల్ సార్, మీరు చూడండి కల్లుపల్లి హై స్కూల్. ఆ హై స్కూల్ టీచర్స్
ఎంత డిగ్నిటీ పాటిస్తున్నారు, విద్యార్థుల పట్ల ఎంత శ్రద్ధ వహిస్తున్నారు అనేది రీసెంట్ గా నేను చూశాను. ఎందుకంటే నేను అక్కడికి వెళ్ళాను, అక్కడ ఏం చేశారు సార్ మీరు? ఏం చేసినారు అక్కడ? అవేర్నెస్ క్యాంప్ అనేది పెట్టాను సార్. వాట్ అవేర్నెస్? ఏం అవేర్నెస్ అంటే మీరు పెట్టినారు అక్కడ అవేర్నెస్? మేము అవేర్నెస్ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది మా సంస్థ తరఫున. సో అక్కడ విద్యార్థులు ఏ విధంగా 10th లో ఫస్ట్ రావాలి, ఏ విధంగా చదువులో ముందుకు రాణించాలి అనే దాని మీద కాన్సెప్ట్ తో అక్కడ అవేర్నెస్ క్యాంప్ అనేది కండక్ట్ చేశాం. సో అక్కడ కండక్ట్ చేయడంతో అక్కడ టీచర్స్ కూడా ఉదయము స్టార్టింగ్ నుండి ఎప్పుడైతే మిడ్ ఇయర్ ఉంటది కదా, ఏదైతే స్కూల్ ప్రారంభము, ఆ స్కూల్ ప్రారంభం నుండి స్కూల్ ఎండింగ్ వరకు కూడా సేమ్ వాళ్ళు స్టార్టింగ్ లో ఏ విధంగా ప్రోటోకాల్ అనేది పాటిస్తున్నారో విద్యార్థుల పట్ల, అదే విధంగానే ఎండింగ్ లో కూడా అదే విధమైనటువంటి శ్రద్ధను వాళ్ళ మీద. అంటే మీరు అక్కడ నేను చూసాను, మీరు వెళ్ళి చూశారు? నేను ముందుగానే వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చినా వస్తాం మేము ఆ రోజు? లేదు సార్, నేను ఎప్పుడే కానీ ఇంటిమేషన్ ఇవ్వను. నేను ఎప్పుడే కానీ మేము ఈ రోజు మీ స్కూల్కి వస్తున్నాము, మీ కాలేజ్కి వస్తున్నాము అని చెప్పి ఇవ్వం సార్. డైరెక్ట్ గా వెళ్తాము, డైరెక్ట్ గా చూస్తాము. వాళ్ళు టీచర్స్ మొబైల్స్ లో సార్ మా స్టూడెంట్స్ ఈ విధంగా మాకు ఫోటోలు పెడుతున్నారు సార్. వాళ్ళు ఉదయమే లేచి 4:30-5 గంటలకే లేచి మాకు ఈ విధంగా ఫోటోలు పెడుతున్నారు సార్. వాళ్ళని మేము చదువుతున్నారా లేదా అని చెప్పి రాత్రి పూటలో కూడా నేను మా హెచ్ఎం గారు వెళ్ళి, మేమే స్వయంగా వెళ్ళి వాళ్ళ ఇళ్ల దగ్గరికి వెళ్ళి చూస్తాము వాళ్ళు చదువుతున్నారు అని చెప్పి వాళ్ళ తల్లిదండ్రులు చెప్పడము. అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఈ పాఠశాల టీచర్స్ ని మెచ్చుకోవడం అనేది కూడా చాలా గర్వకారం సార్. వాళ్ళు తీసుకుంటున్న జీతాలకి వాళ్ళు న్యాయం చేస్తున్నారు అనిపించింది. అక్కడ ఎంత సార్ స్ట్రెంత్ ఎంత? స్ట్రెంత్ ఎంత? అక్కడ వచ్చి 600 to 700 మెంబర్స్ ఉన్నారు సార్. ఓకే, ఓవరాల్ గా. ఇంకోటి సార్, నేను చిన్నప్పటి ఇంకా ఈ రోజుకి నా మనసులో ఉండే భావన ఏమంటే, బిడ్డల్ని గవర్నమెంట్ స్కూళ్ళల్లో వేయాలి అనేది చాలా బలమైన వాదన ఉంది. ఎందుకంటే మంచి క్వాలిఫికేషన్ అయ్యి, మంచి ఎడ్యుకేషన్ చేసి, మంచి వెల్ నాలెడ్జ్ ఉండే పర్సన్సే అక్కడికి రావడం జరుగుతుంది. యాక్చువల్లీ మంచి స్థాయిలో ఉండేట్ల వ్యక్తులు. ఈ ప్రైవేట్ సంస్థలు ఏమైపోయిందంటే, ఇంటర్ ఫెయిల్ అయిన వాళ్ళు, 10th ఫెయిల్ అయిన వాళ్ళు, ఎవరు పడితే వాళ్ళందరూ కూడా పోయి చెప్పే ఒక ఇది కూడా ఉంది. అంటే అంత క్వాలిఫికేషన్, అంత స్థాయిలో వీళ్ళు ఎడ్యుకేషన్ లేదు. అదే ఒక గవర్నమెంట్ టీచర్గా రావాలంటే అంత ఈజీ కాదు, అంత ఆషామాషి కాదు. చాలా నాణ్యమైన వ్యక్తులు, నాణ్యమైన ఎడ్యుకేషన్ అదే అక్కడ ఉంటుంది. కానీ ఈ ప్రభుత్వాలకి ఇదేమైపోయిందంటే, చంద్రబాబు నాయుడు గారు లాంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఏమైపోయినంటే ప్రైవేటీకరణ ఎక్కువ మొగ్గు చూపి ప్రైవేటీకరణ చేస్తున్నారు. అప్పటి నుంచి చంద్రబాబు గారిని టార్గెట్ చేస్తున్నారు. ఎందుకు చంద్రబాబు నాయుడు గారు అంటున్నానంటే, దయచేసి తప్పుగా అనుకోవద్దండి సార్, నారాయణ సంస్థలో ఇంకా కొన్ని స్కూల్ సంస్థలకు సంబంధించినటువంటి అన్ని వాళ్ళ సైడే ఉండేది. నిజమా కాదా మీరు చెప్పండి సార్. సార్ నిజమా కాదా సార్? నారాయణ సంస్థలు వాళ్ళది కాదా? అది వాళ్ళే చెప్పినారు కదా నిజమని చెప్పి. వాళ్ళే చెప్పినప్పుడు వాళ్ళే. నేను అనడం ఏంటి అంటే, ఇది గుమ్మక్ అయిపోయింది సార్. చంద్రబాబు నాయుడు గారి పైన నేను ఎందుకు ధ్వజమెత్తా ఉన్నానంటే, ఎక్కువ ఆయన దీంట్లోనే ఆధీనంలో ఉండిపోయినాయి. స్కూల్ వ్యవస్థ మొత్తం ఆయన ఆధీనంలో ఉంది, యూనివర్సిటీలతో సహా ఏమండి మొత్తం ఆయన ఆధీనంలో ఉండదు. ఆయన అనిచర్లో ఉన్నారు, ఛానల్స్ మొత్తం. ఈ సిస్టమ్ ఏమైతే ఉందో ఆ సిస్టమ్ అంతా ఉండిపోయింది. ఏదో టైం బాగలేకుండా దౌర్భాగ్య స్థితిలో ఆయన టైమో ఏమో వేళ విశేషమో తెలియదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు గెలిచిపోయారు ఒక సెంటిమెంట్ తోటి. అంతేగాని ఈయన్ని కూలగొట్టాలంటే, గవర్నమెంట్ స్కూల్ ఎప్పుడైతే అభివృద్ధి అవుతుందో అప్పుడు చంద్రబాబు నాయుడు గారిని కూలగొట్టచ్చు, ఈ కూటమి ప్రభుత్వం కూడగొట్టచ్చు. ఎప్పుడైతే ఈ కూటమి ప్రభుత్వం ఎప్పుడు కింద పడుతుంది అంటే, ఈ ఛానల్స్ మొత్తాన్ని కూలగొట్టిన రోజు. ప్రజల్లో చైతన్యం వస్తేనే, ప్రజల్లో ఒక చైతన్యం వస్తేనే దీన్ని కూలగొట్టేకైతుంది. ఛానల్స్ తెచ్చుకుంటే ఇప్పుడు ఛానల్స్ చంద్రబాబు గారు కాదు, సాక్షి ఉంది, జగన్ గారికి ఉంది, మీడియా ఉంది. అంటే నాట్ ఓన్లీ మీడియా, నేను చెప్పేది ఒక ఛానల్ జగన్మోహన్ రెడ్డి గారికి, ఈయనకి వచ్చి 10ల్లో 100ల్లో ఉన్నాయి 10 ఛానల్లో మెయిన్ ఛానల్స్. అర్థమైతే లేదు సార్. అంటే నేను అన్నది అంటే తప్పు పట్టట్లేదు, కానీ వ్యవస్థల్ని వాళ్ళు గుప్పెట్లో పెట్టుకున్నారు. దీని మీద ప్రజల్లో చైతన్యం రావాల, ప్రజల్లో యుద్ధం అనేది రావాల. అందుకనేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పక్కన నేను స్టాండ్ తీసుకున్నాను. జనసేనలో అంత సపోర్ట్ చేసిన వ్యక్తిని 7 సూత్రాలని కుళ్ళబడిచినాడు. అవునా కదా? మొత్తం మారిపోయినాడు ఆయన. అందుకనేసి ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఇంకా నేను బలంగా నిలబడుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అవునా కదా అండి? ఓకే, కొంచెం రాజకీయం పక్కన పెడదాం. విద్య అయిపోయింది, నెక్స్ట్ వచ్చేసి వైద్యం. ఓకే, ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాం.